రేపు నేను లక్ష్మీబాయితో పాటు ఆ తాత్య తోపేని కూడా హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఆ పని చేయటానికి నాకు మీ సైన్యమే కాకుండా మీ ఫిరంగులు కూడా అవసరమని చెప్పానుగా. మీరొక్క విషయం గుర్తుంచుకోండి హారిసన్ గారు. ఒకవేళ మీ కారణంగా యుద్ధంలో నేను గనక ఓడిపోతే మీరు పాతాళంలో ఉన్న బయటికి లాగి ఖండ ఖండాలుగా నరికేస్తాను. అర్థమైందా? ఆవేశపడకండి మహారాణి గారు, నేను మీకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను. నాకంతా అయోమయంగా ఉంది. ఒకే సమయంలో అక్కడ ఝాన్సీలోనూ ఇక్కడ సైన్యం ఉండాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ప్రస్తుతం నేను మేజర్ ఎల్లిస్ సంగతి చూసుకోవాలి. ఎల్లిస్ గారు, మా మనుకి మీ మీద అపారమైన నమ్మకం ఉంది. ఈ లేఖని తనే మీకిమ్మని పంపించింది. ఆవిడ నన్ను యుద్ధరంగానికి రమ్మంటున్నారే. నేనిక్కడ లేకపోతే ఝాన్సీకి భద్రత ఉండదని కూడా ఆవిడికి తెలుసు. మీరు నమ్ముతున్నారా ఈ లెటర్ని ఝాన్సీ రాణి గారే ఇచ్చారని? అదేమిటి ఎల్లిస్ గారు, మనుయే తన స్వహస్తాలతో ఆ లేఖ నాకు అందజేసింది. అయినట్లయితే నేను వెంటనే బయలుదేరాలి. అవునండి. ప్రస్తుతం మనలో నమ్మకస్తులైన యోధులందరూ కలిసి రేపు అనుసరించవలసిన యుద్ధ వ్యూహాన్ని వెనువెంటనే సిద్ధం చెయ్యాలి. మీ అందరినీ కోరుకునేదేంటంటే మన యుద్ధ వ్యూహం కార్యరూపం దాల్చడానికి ముందే వేరెవరికీ తెలియకుండా చూడాలి. మనం మన ప్రత్యర్థైన చండీరాణిని త్వరలోనే నిర్బంధంలోకి తీసుకుంటాం. వీరులారా, అందుకు వ్యూహం ఇదిగో చూడండి. ఆ తాత్య తోపి అనేక రోజుల పాటు మన శిబిరంలోనే బంధింపబడి ఉన్నాడు. మన బలహీనతలేమిటో ఆకలింపు చేసుకుని ఉంటాడు. అందుకని మనం ఎలాగైనా సరే రేపటి యుద్ధానికి సంబంధించి లక్ష్మీబాయి వ్యూహం ఏమిటో ముందే తెలుసుకోవాలి. నేను పని మీద ఝాన్సీ నుంచి వెళ్తున్నాను. నేను లేని సమయంలో ఇక్కడ అన్నిటికీ ఇన్ఛార్జ్ నువ్వే. నేను తిరిగి వచ్చేంత వరకు ఝాన్సీ రాజభవనం కాపాడే బాధ్యత నీదే. ఎస్ సార్, నువ్వు చాలా గొప్ప పని చేశావు రాజా రాజేంద్ర. ఝాన్సీని కాపాడవలసిన యాలిస్ కూడా ఇక్కడ లేడు. అంటే ఇంతే సంగతి. దుర్గామాత చేతిలో బాణం ఉంది. దీని వెనకాల ఏదో రహస్యం ఉంటుంది. ఆ రహస్యం ఏమిటో నేను కనిపెట్టి తీరుతాను తాత్య. ఈ యుద్ధభూమి మధ్యకు చేరుకోగానే మీ వీరులంతా కలిసి శత్రు సైన్యంపై ఇరువైపుల నుంచి దాడి చేయాలి. అప్పుడు మేము తేలిగ్గా ముందుకు సాగిపోతాం. అలా చండీరాణి వద్దకు చేరుకోగలుగుతాం. చండీరాణి తన భద్రతా వలయం లోపల యుద్ధభూమి మధ్యలో సందిగ్ధావస్థలో ఉంటుంది.